మొత్తానికి యుద్ధం నడుస్తుంది తెలంగాణ ఎన్నికలలో. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఇప్పుడు ఎవరైతే హరీష్ రావు గారు కామెంట్ చేశారు, ఆగస్టు 15 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావని. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు, విన్నాము. ఆగస్టు 15 లోపు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, నేను చెయ్యకపోతే నేను రాజీనామా చేస్తా, నేను కనుక రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారా మీరు కేసీఆర్ గారు కలిసి అని చెప్పని తనదైనటువంటి భాషలో, తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి పొదునైనటువంటి కాస్త కోసి ఆయన అలా మాట్లాడారు. సరే, సుధాకర్ ఉన్నాడు. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సుధాకర్, మొత్తానికి రాజీనామా లేక పార్టీ రద్దు, ఈ మొత్తం సవాళ్ళు అయితే ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయి ఎన్నికలు వచ్చినప్పుడు. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతవరకు చేస్తారు అని అంటే ఇది చాలా అసాధ్యమైనటువంటి విషయం. అప్పుడు నేను అన్నాను, కానీ అప్పుడు ఆయన స్వీకరించలేదు కదా, లేదా నేను స్వీకరించాను కానీ మళ్ళీ దానికి ఆయన ఒప్పుకోలేదు కదా అనేటువంటి మాటలు ఉంటాయి. కానీ మొత్తానికి టెంపో క్రియేట్ అయింది. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా కొంత నా సోదరుడు మాకు ముఖ్యుడు అంటూనే చెప్పాల్సింది చెప్పేశారు. సరే, డీకే అరుణ్ గురించి చెప్పాల్సింది చెప్పారు. ఏంటి మొత్తానికి రాజీనామా లేక పార్టీ రద్దు రెండు జరిగేవి కాదు కదా సార్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశాము, ఒక గ్యారంటీ మాత్రమే మిగిలింది. అది రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఆ రుణమాఫీని కూడా తప్పకుండా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతానంటూ ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో దానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నిన్న మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటూ నిన్న ప్రశ్నించారు. ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల చొప్పున రైతులకు రుణమాఫీ చేయాలంటే 39,000 కోట్ల రూపాయలు అవుతుంది. 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో నీకు చేయడం సాధ్యమేనా? ఇప్పటికే రైతు బంధు నువ్వు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, ఇవ్వకుండా రుణమాఫీ చేస్తానంటూ ప్రజల్ని మభ్య పెడుతున్నావు అంటూ హరీష్ రావు మాట్లాడుతున్న విధానం సార్ ఇది. దానికి రేవంత్ రెడ్డి చాలా ధీటుగా స్పందిస్తున్నారు. నేను ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీని మూసుకుంటావా, నీ మామతో చెప్పిస్తావా అంటూ ఆయన భాష ఉంటుంది కదా సార్, ఆ రీతిలో చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే సార్ ప్రచారాన్ని చాలా స్పీడ్ పెంచారు. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సార్ 51 బహిరంగ సభలు అడ్రస్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 3 సభలు నిర్వహించాలని ఆయన దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారు సార్. అందులో భాగంగానే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి సంబంధించిన సమస్యలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇవాళ నాగర్ కర్నూలు వెళ్ళారు. నాగర్ కర్నూలులో ఆయన సన్నిహితుడు మల్లు రవి సార్. మల్లు రవి ఆయన కష్టకాలం నుంచి ఆయన తోడుగా నీడగా ఉంటున్నాడు. ఆయన మల్లు రవి సొంత తమ్ముడు బట్టి విక్రమార్క అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డినే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు మల్లు రవిని. కాబట్టి మల్లు రవిని గెలిపించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. అందులో భాగంగానే ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతుంది సార్. నిజామాబాద్కు నిన్న వెళ్ళారు. నిజామాబాద్లో జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్కి చాలా సీనియర్ నాయకులు. జీవన్ రెడ్డిని మీరు గెలిపిస్తే నేను కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ సార్, వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తానంటూ అక్కడ మాట్లాడారు. భువనగిరిలో చూసాం సార్, కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన ప్రాధాన్యత ఉంది కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఏ పార్లమెంటు స్థానానికి వెళ్ళినా ప్రతిరోజు బహిరంగ సభలైనా అక్కడి స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ బీజేపీ పైన. కానీ ఓవరాల్గా సుధాకర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీడ్కి మామూలుగా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు వెనకబడిపోయినట్లుండే కదా. వాళ్ళు ప్రచారం కోసం, వాళ్ళు చెప్పాల్సిన అంశాల కోసం చాలా తాపత్రయపడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుంది. మామూలుగానే ప్రతిపక్షంలో ఉంటేనే ఆయన ఎవరు ఆపలేరు రేవంత్ రెడ్డి గారిని. అధికార పక్షంలో ఉంటే, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఇక బుల్లెట్ ఇచ్చినట్టు అనమాట. బుల్లెట్ కంటే వేగంగానే దూసుకెళ్ళిపోతున్నాడు. టెగ్గర్ నొక్కే పని లేదు. అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టెగ్గర్ నొక్కాలి, ఇప్పుడు నొక్కకుండానే దూసుకెళ్ళేదని ప్రణాళిక రూపొందించుకున్నట్లున్నారు. ఇంకా 18 రోజులు ఉంది, దాదాపు 50 సభలు, 17 పార్లమెంట్లు, దానికి తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అనుకోవాలి. ఓకే, అట్లాగే ఏంది ఖమ్మం సీటు ఫైనల్ అయిందా? ఖమ్మం సీటు ఇంకా పంచాయతీ కొనసాగుతూ ఉందా ఏంటి? మొత్తాన్ని గదిలేసి కొట్టుకోమని ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తే పోయిద్ది అంటావా, లేకపోతే అట్లాంటి ఏమైనా అవకాశాలు, ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? ఖమ్మం సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీలో అనేక తర్జన భర్జన, అనేక చర్చోపచర్చల అనంతరం చివరికి 2 పేర్లు మిగిలినట్టుగా సమాచారం అందుతుంది సార్. అందులో ఒకటి సీనియర్ నాయకులు రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు సార్. ఆయన రామసాయం
రఘురామ్ రెడ్డి ఉన్నారు. ఆయన అదేవిధంగా బట్టి విక్రమార్కకు సన్నిహితుడు అతను రాయల నాగేశ్వరరావు. ఈ ఇద్దరి మధ్యలో ప్రస్తుతం పోటీ ఉంది సార్. బట్టి విక్రమార్క రాయల నాగేశ్వరరావు కోసం తీవ్రంగా పట్టుబడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రఘురామ్ రెడ్డి కోసం పట్టుబడుతున్నారు. రఘురామ్ రెడ్డి విషయంలో చాలా ఏకాభిప్రాయం వస్తుంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి కుమారుడు, ఆయన సీనియర్ నాయకుడు, ఢిల్లీలో చక్రం తిప్పేంత స్థాయి ఉంది కాబట్టి ఆయన విషయంలో ఏకాభిప్రాయం వస్తుంది. కానీ ఒక బట్టి విక్రమార్క అడ్డం పడుతున్నారు. డిప్యూటీ సీఎం అది సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనను కాదని రఘురామ్ రెడ్డికి టికెట్ ఇవ్వలేరు. కానీ ఇవాళ రఘురామ్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు వెళ్ళి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఖమ్మంలో. ఇదొకటి ఇలా ఉంది సార్. ఖమ్మంకు కరీంనగర్ కూడా ఒక లింక్ ఉంది. ఖమ్మంలో రెడ్డికి ఇస్తే కరీంనగర్లో వెలుమకి ఇవ్వాలని అది ఒక ఏకాభిప్రాయం వచ్చినట్టుగానే అక్కడ రాజేందర్ రావుకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ వెళ్ళి నిన్న నామినేషన్ వేశారు. పొన్నం ప్రభాకర్ కూడా క్లియర్గా చెప్పారు, అధిష్టానం నుంచి మాకు ఆదేశాలున్నాయి, రాజేందర్ రావుతో నామినేషన్ వేయించండి, ప్రచారాన్ని ప్రారంభించండి అనే ఆదేశాలున్నాయి కాబట్టి అవి జరిగిందంటున్నారు. కాబట్టి ఇక్కడ దాదాపుగా రఘురామ్ రెడ్డికి ఫైనల్ అయినట్టుగానే సమాచారం అందుతుంది. దీనిపైన బట్టి విక్రమార్క అలిగారు, అలకబూని అధిష్టానం పైన మరి ఆయన అలక ఎంత దూరం ఉంటుందనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ మీద ఇప్పుడు తిరుగుబాటు చేయలేడు కదా సార్. ఇంత బలంగా పార్టీ ఉన్నప్పుడు తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి అలగడమే ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్ కాబట్టి అలిగాడని చెప్తున్నారు. చూడాలి మరి. రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం పార్లమెంట్ విషయంలో చాలా సేఫ్ సైడ్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న 3 మంత్రులు పొంగులేటి, బట్టి, తుమ్మల, ఈ 3 మొదట తమ వారసులకు అడిగారు. పొంగులేటి తన సోదరునికి అడిగితే బట్టి తన భార్యకు అడిగారు, తుమ్మల తన కుమారునికి అడిగారు. ఈ 3 అవును సార్, కుటుంబ సభ్యులకు టికెట్ లేదనేసరికి 3 కూడా కుటుంబ సభ్యుల్ని పక్కకు తప్పించి తమకు సంబంధించిన మనుషులను తెర మీద తీసుకొచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు దీన్ని పట్టించుకోకపోయినప్పటికీ 2 మంత్రులు వస్తే చివరికి ఎవరికి వస్తుంది ఏంది అనేది అయితే దాదాపుగా రఘురామ్ రెడ్డి కన్ఫర్మ్ అయింది సార్. ఇంకా ఓకే, చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేటువంటిది. సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.